ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. షాలోమ్. ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటికీ శుభోదయం. అందరూ బాగున్నారండి? దేవుడు మరొక దినమును మనకిచ్చినందుకు ఆయనకు ఎల్లప్పుడూ ప్రతిరోజు ఒక అవకాశంగా కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్ధులమై ఉన్నాము. ఈరోజు జీవాహారము కీర్తనలు 40వ కీర్తన 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. Psalms chapter 40 verse 1. I waited patiently for the Lord, and he inclined unto me and heard my cry. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వారు మనకు సమాధానం ఇచ్చే వరకు మనము సహనముతో కనిపెట్టుకొని ఉండాలి అని ఇక్కడ దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. దేవుడు ఈ ఉదయాన్నే మనతో ఈ మాట ద్వారా మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఏ విషయంలో మీరు ఎదురు చూస్తున్నారో, ఏ విషయంలో మీరు కనిపెట్టుకొని ఉన్నారో, ఏ విషయంలో మీరు మొరపెడుతున్నారో దేవుడికి తెలుసు. అందుకే ఆయన మరింత సహనంగా మరికొంచెం సమయము కనిపెట్టమని ఈరోజు మీకు సెలవిస్తున్నారు. మొరపెట్టాలంట. ఇశ్రాయేలీలు వారి యొక్క వెట్టి చాకిరిని బట్టి, అంటే జీతము లేని పనిని బట్టి, సరిగా వారి అవసరాలు కూడా తీరని స్థితిలో వారిని పెడుతున్నటువంటి బాధలను బట్టి ప్రభు వారికి మొరపెట్టారు. ఆ మొర దేవాది దేవుని హృదయాన్ని కరిగించింది. మనం కూడా మొరపెట్టాలి. ప్రార్థన చేయడం వేరు. ప్రార్థన అనగా దేవుణ్ణి అడగడం. మొర అనగా అది మరింత ఎక్కువ ఎడతెగని ప్రార్థన అన్నమాట. ఒక పేద విధవరాలు ఒక రాజు దగ్గరికి వెళ్ళి తనకు న్యాయము జరిగించమని ప్రతిరోజు వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట అడుగుతూ ఉందంట. ప్రతిరోజు వెళ్ళి మొరపెడుతూ ఉంది. ఆ రాజుగారికి ఆమెను చూసి విసుగొచ్చేసి వెళ్ళి ఎవరైనా సరే ఏదైనా సరే ఈరోజు ఆమె పంచాయతీ తీర్చాలి, ఆమెకు న్యాయం జరిగించాలి అని చెప్పేసి రాజు దిగొచ్చాడట. అలాగా మన ప్రార్థన దేవాది దేవుని సన్నిధిని ఎడతెగక పట్టుదలతో, పట్టు విడవక పట్టుదల కలిగిన ప్రార్థనతో దేవుణ్ణి మనము అడగాలి. అది మొర. ఇశ్రాయేలు పెట్టిన మొర ఎలా ఉందంటే, ప్రభువు వారు ఇశ్రాయేలు ఎదుట ఎవ్వరిని కూడా నిలవనివ్వలేదు. పెరిజ్జీయులను, హవ్వీలను, యెబూసీయులను, అమోరీయులను, మోయాబీలను ఇలాంటి జనాంగాన్నంతటినీ సమూలముగా తుడిచిపెట్టేశాడు ప్రభువారు. ఆ పట్టణాలన్నింటినీ వారి జంతువులతో సహా వారు వధిస్తూ, పట్టణాలన్నింటినీ ఖాళీ చేస్తూ వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అంతటి గొప్ప జయాన్ని దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మర్చిపోకూడదు. ఈరోజు సహనము కావాలి అన్నిటికీ. ఈరోజు ప్రతి విషయంలో తొందరగా అయ్యేదానికి అలవాటు పడిపోయారు. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, 2 minutes నూడిల్స్, 2 minutes ఫుడ్, అన్నీ కూడా ప్రతిదానికి. అందుకే ఈ జనరేషన్కు సహనం అన్న మాట చేతగాంతనం కింద లెక్కైపోయింది. సహనంతో ఉండడము వేరు, అది చేతగాంతనం అనుకుంటున్నారు కదా, అది తప్పు. సహనము అనేకమైన ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దేవుని ఎదుట సహనము కలిగిన వారు ఎన్నటెన్నటికీ ఓడిపోరు. వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఆయన మానరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మీ మొర ఎంత ఎక్కువైతే మీ యొక్క ఆశీర్వాదం కూడా అంత బలంగా ఉంటుంది. మీ సహనము ఎంతగా దేవుని యొద్ద ఉంటే మీ యొక్క ప్రతిఫలము అంత గొప్పదై ఉంటుంది. మీ యొక్క సహనము ఎంత చేదుగా ఉంటుందో దాని వలన వచ్చేటువంటి ఫలము అంత తీయగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సహనముతో దేవుని యొద్ద కనిపెట్టండి. ఆయన తప్పక మీ ప్రార్థనలన్నింటికీ సమాధానం ఇస్తారు. తప్పక మీకు విడుదలను దయచేస్తారు. దృశ్యములైనవి అనిత్యములని, అదృశ్యమైనవి నిత్యములని, అదృశ్యమైన వాటిని చూచు నేత్రములు, విశ్వాసపు నేత్రములు మీకు దయచేయాలని దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. అందరం కూడా ప్రార్థిద్దాం. మనందరము దేవునిలో ఎదుగుతూ మన జీవితాలను క్రీస్తును బండ మీద స్థిరముగా కట్టుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా,
సర్వశక్తివంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వాక్యం విని ప్రార్థనలో సహనముతో మీ దగ్గర కనిపెట్టుకొని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క లోటులన్నీ తెలిసిన వారు తండ్రి. వారి యొక్క హృదయ భారమంతా ఎరిగిన వారు తండ్రి. ఏ విషయంలో వారు కన్నీరు మున్నీరవుతున్నారు, ఏ విషయంలో వేదన చెందుతున్నారు మీకు బాగా తెలుసు తండ్రి. వారి మొరను ఆలకించి విడుదలను దయచేయండి ప్రభువా, విడుదలను దయచేయండి తండ్రి. వారి సంతోషము మీ ఎదుట పరిపూర్ణమగునట్లుగా మీ రక్షణను బట్టి సంతోషించు భాగ్యమును దయచేయండి, విడుదలను బట్టి సంతోషించు భాగ్యము దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి నాయన దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి నడిపించండి. మీ యొక్క తలంపులను ప్రభువా అర్థం చేసుకోవడానికి, మీ చిత్తాల్లో మా జీవితాలను లీడ్ చేసుకోవడానికి అభిషేకించండి ప్రభువా. నీ యొక్క వాక్యములో ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మలోను ప్రభువా ప్రార్థనలను బలపరచండి. ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడును, త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.